జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్రిమినల్ పిన్ని మమత స్కెచ్ బెడిసి కొట్టింది. ఇక మరోవైపు నవీన కొడుకు వేదాంశ్ కూడా త్రుటిలో తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో కొత్త ప్లాన్ బయటపడింది. తోటి కోడళ్ళు నవీన మమత మధ్య విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. గడిచిన కాలంగా తీవ్రమైన గొడవలు కూడా ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు మమత. తన ఇద్దరి కూతులను తక్కువ చేసి చూస్తున్నారని అక్క నవీనపై కోపం పెంచుకుంది. నవీన ఇద్దరు పిల్లలను కూడా చంపేందుకు కుట్ర పడింది. పిల్లలను ఎలా చంపాలో కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసింది. పెద్ద పులుల ఆటలు చూపింది పిన్ని మమత. పిన్ని ఇంటి నుంచి కాసేపటి తర్వాత మమత పిల్లలతో కలిసి తన ఇంటికి వెళ్ళాడు వేదాంశ్. మమత వెంటే ఉన్న నవీన కూతురు హితాక్షిని ఇక గుట్టు చప్పుడు కాకుండా చంపేసింది. పసిపాపను చంపేసి ఏమీ తెలియనట్టు ఏడుస్తూ నవీన ఇంటికి వెళ్ళింది మమత. హితాక్షి హత్య విషయం తెలుసుకున్నారు తండ్రి బాబాయ్. సౌదీ నుంచి ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మమతే ఈ హత్య చేసినట్లుగా ఆమె భర్త లక్ష్మణ్ తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చేందుకు కూడా లక్ష్మణ్ ఇష్టపడడం లేదు. మమత కూతుళ్లను తన వద్ద ఉంచుకున్నది నవీన. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తన భార్య ఇంత పని చేస్తుందని కూడా అనుకోలేదంటూ లక్ష్మణ్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. తన భార్య ఈ హత్య చేయడంతో ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. ఇక చిన్నమ్మే ఈ హత్యలు చేయడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా అవాక్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిందితురాలు పిల్లలిద్దరినీ కూడా హతమార్చాలని ప్లాన్ వేసినట్టుగా ట్విస్ట్ బయటపడింది. ఇక ఈ స్కెచ్ బెడిసికొట్టడంతో కేవలం ఒక్కరిని మాత్రమే చంపి తన కసి పగ తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. అడుగడుగున అవమానాల పాలు చేస్తూ ఇంట్లో పెత్తనం చెలాయిస్తున్న తోటి కోడలి పిల్లలిద్దరిని కూడా హత్యకు నిందితురాల మమత స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా మమత తన తోటి కోడలైన నవీనతో తీవ్రంగా గొడవ పడుతోంది. ఆ గొడవలు ఒక దశలో ఆస్తుల పంపకాల వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టిన క్రమంలో ఉమ్మడి కుటుంబంలో మమత పరిస్థితి మరింత దిగజారింది. ఆమెకు వివాహితర సంబంధం విషయంలో ఎంతవరకు నిజముందో తెలియకుండా కొన్ని కారణాలతో నవీనతో ఘర్షణ మాత్రం పడినట్లు సమాచారం. ఇక తన ఇద్దరు కూతులను తక్కువ చేసి చూస్తున్నారని మమత మదనపడినట్టు తెలుసు. దీంతో నవీనపై కక్ష పెంచుకొని ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి చూసినట్టు తెలుస్తోంది. ఇక పిల్లలే టార్గెట్గా ఇంట్లో తనను కించపరిచే రీతిలో వ్యవహరిస్తున్నారన్న కారణంగా నవీనతో పాటు ఆమె పిల్లలను హతమార్చేందుకు మమత స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. హత్య ఎలా చేయాలో కూడా యూట్యూబ్లో వీడియోలను పరిశీలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక అదంతా వీలయ్యే పని కాదని గుర్తించి శనివారం సాయంత్రం నవీన కుమారుడు వేదాంశ్ అలాగే హితాక్షి ఇద్దరిని కూడా మమత తన వెంట ఉంచుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే వేదాంశు పెద్ద పులుల ఆటలు చూసిన వెంటనే పిన్నితో ఆగకుండా ఆమె కూతుళ్లతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లడంతో ఆమె ప్రణాళిక బెడిసికొట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో చేతికి చిక్కిన హితాక్షిని హతమార్చి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వచ్చి ఏడుస్తూ తోటి కోడల వెంట తిరిగింది. ఇక ఈ నేపథ్యంలో హత్య జరిగిన తర్వాత చాలామంది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. తోటి కోడల మధ్య గొడవకు 6 ఏళ్ల పసిపాప హితాక్షి బలికోవడం స్థానికులను కంట తడిపెట్టిస్తుంది. పెద్దల మధ్య గొడవ ఉంటే పసిపిల్లలపై ప్రతీకారం తీర్చుకుంటుందంటూ మండిపడుతున్నారు. మమత కుటుంబ సభ్యులు బంధువులు ఎవరిని కదిలించినా ఆమెను బతకనివ్వద్దని చెప్పడం ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇక హితాక్షి హత్య విషయం తెలిసిన వెంటనే సౌదీలో ఉన్న అన్నదమ్ములు రాము లక్ష్మణ్ స్వగ్రామానికి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే మమతే ఈ పని చేసిందని తెలిసి భర్త లక్ష్మణ్ ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. ప్రతీకార ద్వేషంతో అమ్మతనం మరిచి హితాక్షిని పొట్టన పెట్టుకున్న మమత జైలుకు వెళ్ళగా ప్రస్తుతం ఆమె ఇద్దరు కూతుళ్ళ ఆలనా పాలన కూడా అత్తతో కలిసి తిరిగి నవీనే చూడాల్సి రావడం ఇక్కడ ఆశ్చర్యం కల్పిస్తుంది. మొత్తం మీద ఆమె చేసిన పనికి ఒక్కసారిగా బంధువులంతా కూడా షాక్కు గురయ్యారు. స్వయాన పిన్నే ఈ హత్య చేసిందని తెలిసి చాలామంది కుటుంబ సభ్యులే కాదు బంధువులు కూడా ఒక్కసారిగా అసహించుకుంటున్నారు. మమత చేసిన పనికి ఆమెను చంపాల్సిందేనంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంతకు దిగజారింది. అంతకుముందు బెట్టింగ్లో డబ్బులన్నీ పోగొట్టుకుంది. ఏకంగా తోటి కోడవలతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక డబ్బుల సంగతి అలా ఉంచితే విడిపోదాం కుటుంబం అంతా కూడా ఆస్తులు పంచుకొని విడిపోదామన్నట్టుగా గొడవలు పడుతుంది. రోజు తోడికోడలతో గొడవలు. ఇంకా ఇలా కాదనుకొని తనను అవమానిస్తున్న తనని చిన్న చూపు చూస్తున్న తోడికోడలపై
ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది మమత. ఆ ప్లాన్లో భాగంగా ఒక్కరు కాదు, ఏకంగా ఇద్దరిని, నవీన పిల్లలిద్దరిని కూడా చంపాలని ప్లాన్ చేసింది. వేదాంశ్ కొడుకు 8 సంవత్సరాలు ఉంటాడు, అలాగే హితాక్షి 6 సంవత్సరాలు, ఇద్దరిని కూడా చంపాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా వేదాంశ్ ఈ మమత ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. ఇక దొరికిన ఒక అమ్మాయి హితాక్షిని పొట్టన పెట్టుకుంది, చాలా దారుణంగా హత్య చేసింది. కత్తితో గొంతు కోసింది, తర్వాత కట్టర్లతో పూర్తిగా గొంతంతా కూడా తెక్కోసింది. అంత దారుణంగా హత్య చేసి తిరిగి ఆ బట్టలు, రక్తమంటిన బట్టల్ని కూడా మార్చుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టు నంగనాచిలా వచ్చి ఆ నవీన పక్కన కూర్చొని, హితాక్షి తల్లి పక్కన కూర్చొని మళ్ళీ తల బాదుకుంటూ ఏడుస్తుంది. ఆ రౌండప్లో చూస్తున్నాం, ఒకసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. చాలా ట్విస్టులు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో ఇక ఇద్దరిని చంపుదామని ప్లాన్ చేసుకున్న విషయం కూడా బయటపడింది. ఏకంగా తనను అవమానించిన తోడికోడలు ఇద్దరి పిల్లల్ని కూడా లేకుండా చేసి తన పగ తీర్చుకుందామని చూసింది. ఈ నేపథ్యంలోనే అబ్బాయి తప్పించుకున్నాడు, కానీ హితాక్షి మాత్రం ఈ ఆ పులి, పెద్ద పులిల ఆట చూపించింది వాళ్ళిద్దరికి కూడా. తిరిగి ఈ పులికి ఆ పసిపాప బలి కావాల్సి వచ్చింది. నిజంగా పులికి ఏ రకమైనటువంటి పగ, కక్ష, ఈ రకంగా రక్తం తాగే దాహం తీర్చుకునే గుణం ఉంటుందో ఆ రకంగా ఇప్పుడు తన పిన్ని మమత ఒక రకంగా తన రక్త దాహాన్ని తీర్చుకుంది. ఆ పాపను చంపడం ద్వారా ఒక్కసారిగా వాళ్ళపై ఉన్న కక్షనంతా కూడా పిల్లలపై చూపించింది. ఒక్కసారిగా ఈ హత్య చేయడంతో కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయాల్సిన విషయం. ఎందుకంటే తొలుత ఈ హత్య ఒక వ్యక్తి ఇంట్లో చేసింది. అయితే ఆ వ్యక్తికి కొంత భిన్న స్వభావం ఉండడంతో ఆ వ్యక్తి హత్య చేసినట్టుగా చాలామంది భావించారు. కానీ ఇంట్రాగేషన్లో ఆ వ్యక్తి అక్కడ లేనట్టుగా పోలీసుల విచారణ తెలియంది. అయితే మరి హత్య ఎవరు చేశారు, ఎలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక అంశాలు బయటపడ్డాయి. సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఆ ప్రాంతంలో, అలాగే కుటుంబం మొత్తం కూడా వెతికారు. ఆ ఇల్లు, 2 ఇళ్లలో వెతికారు. అసలు ఎలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు చాలా ప్రిస్టేజెస్ తీసుకున్నారు. చివరికి చున్నీ పట్టించింది, చున్నీపై రక్తం మరకలున్నాయి. పోలీసులకు వెంటనే అనుమానం వచ్చింది. అప్పుడు తమదైన స్టైల్లో విచారిస్తే పిన్నియే హత్య చేసినట్టుగా బయటపడింది. అమ్మ తనం మర్చిపోయింది. 2 పిల్లలు తనకు కూడా ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. కానీ తోడి కోడలపై కోపంతో పెద్దల కోపం కాస్త పిల్లలపై చూపించింది, పెద్దల పట్టు విడుపులు కాస్త పిల్లలపై చూపించింది. అమ్మతనం మర్చిపోయింది, చిన్న పిల్లని చంపేసింది. అసలు ఆ పిల్ల ఏం చేసింది? 2 కుటుంబ సభ్యుల మధ్య, పెద్దల మధ్య గొడవ ఉంటే పిల్ల ఏం చేసిందో అర్థం కాని పరిస్థితి. చదువుకుంది, పైగా ఉన్నత విద్యావంతురాలు, MBA చదువుకుంది, ఉద్యోగం కూడా చేసింది. కానీ బెట్టింగ్కు బానిసైంది, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంది. ఆ కోపం అంతా కూడా ఈ చిన్న పిల్లపై చూపించింది. ఇప్పుడు నిజంగా ఎంత విచిత్రం అంటే, ఈమె నవీన కూతుర్ని హత్య చేసి ఇప్పుడు మమత 2 ఆడపిల్లల్ని కూడా తిరిగి నవీనని చూసుకోవాల్సిన పరిస్థితి. అది కదా మానవత్వం అంటే. నువ్వు ఆమె కూతుర్ని చంపినా ఇప్పుడు నువ్వు జైలు పాలైతే నీ 2 పిల్లల్ని కూడా తిరిగి నీ తోడికోడలే చూసుకుంటుంది. అది పరిస్థితి ఇక్కడ. కానీ ఈమె ఆ అమ్మతనం మర్చిపోయింది. ఆ పిల్లని చంపి, ఆ తోడికోడల కూతుర్ని చంపి జైలు పాలైంది. తండ్రి విదేశాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ 2 పిల్లలు కూడా, ఈ మమత ఎవరైతే హంతకురాలు ఉన్నారో ఆమె 2 పిల్లలు కూడా ఇప్పుడు ఒంటరయ్యారు. తిరిగి ఆ 2 పిల్లల్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఈమె ఎవరైతే హత్య చేసిందో ఆ అమ్మాయి తల్లి చూసుకోవాల్సిన పరిస్థితి. చూసావా, మానవత్వం అంటే అలా ఉంటుంది. కానీ మానవత్వం మరిచిన మమత, పేరులోనే మమత ఉంది కానీ మమత లేదు, మంచి లేదు, మానవత్వం లేదు. చాలా కిరాతకురాలు, హంతకురాలుగా మారిపోయింది. బెట్టింగ్కు బానిసైంది, జూదానికి బానిసైంది, కుటుంబం మొత్తంతో వైరం పెంచుకుంది. ఏకంగా ఆ పెద్దల మధ్య కోపం కాస్త పిల్లలపై చూపించింది. మంచి చెడు మానవత్వం మంటగలిసాయి, పాపను చంపేసింది. అతి దారుణమైన ఘటన. పోలీసుల విచారణలో విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఆమె చంపాలనుకుంది ఒక్కరిని కాదు, 2. పూర్తిగా నవీన కుటుంబంలోని వారసుల్నే లేకుండా చేద్దామనుకుంది. కానీ అదృష్టవశాత్తు వేదాంశ్ అనే అబ్బాయి, హితాక్షి ఎవరైతే చనిపోయిన అమ్మాయిందో, హితాక్షి సోదరుడు అన్న వేదాంశ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మమత పిల్లలతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. కానీ దొరికిన ఒక్క పాపను కూడా మిస్ చేసుకోవద్దు, ఎలాగైనా ప్రాణం తీయాలనుకుంది.
ఆ రక్త దాహాన్ని తీర్చుకుంది. పులుల ఆట చూపించింది. పులులు ఏ రకంగా అయితే రక్తదాహం తీర్చుకుంటాయో ఆ రకంగానే తిరిగి తన రక్తదాహం తీర్చుకుంది. దీనికి అంతటి కూడా కారణం ఇక్కడ యూట్యూబ్ చూడడం. విచిత్రం చూడండి, యూట్యూబ్లో మర్డర్లు ఎలా చేయాలో కూడా, హత్యలు ఎలా చేయాలో కూడా తెలుసుకుంది. ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే, ఎంత దారుణానికి దిగజారుతున్నారంటే, ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో పూర్తిగా ఆర్థికంగా దిగజారిపోయింది, సర్వం కోల్పోయింది. తిరిగి మళ్ళీ అదే ఆన్లైన్లో యూట్యూబ్లో హత్యలు ఎలా చేయాలో వెతుక్కుంటుంది. అంటే ఇక్కడ ఆన్లైన్ అంతర్జాలం అనేది చాలా వరకు కేసులు, మీకు మళ్ళీ అదే చెప్తున్నాను, చాలా వరకు కేసులు కూడా ఇన్స్టాగ్రామ్ పరిచయాలు లేదా బెట్టింగ్ యాప్లు, దాదాపుగా ఈ నేర చరిత్ర అంతా కూడా దాదాపుగా ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటుంది. ఇంటర్నెట్ వల్లే నేరాలు పెరుగుతున్నాయనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణలు. మొదటి నుంచి కూడా చాలా వరకు హత్యలు ఇటీవలి కాలంలో వీటికి దాదాపుగా రిలవెంట్గానే ఉంటున్నాయి. ఏదో రకంగా ఆన్లైన్ పరిచయాలు పెంచుకోవడం, సంబంధాలు పెట్టుకోవడం, మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. పూర్తిగా వీటి ద్వారా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి అనేక విస్తుపోయే అంశాలు అయితే బయటపడ్డాయి. ఆమె చంపాలనుకుంది ఒక్కరిని కాదు, ఇద్దరిని, కానీ అదృష్టవశాత్తు అబ్బాయి బయటపడ్డాడు. అమ్మాయి మాత్రం హత్య గావించబడింది. ఆ పిన్నికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తుంటే బంధువులంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. బంధువులు ఒకటే చెప్తున్నారు, ఆమెను చంపి తీరాలి, ఆమెకు శిక్ష పడాలంటున్నారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. పోలీసులు విచారణలో భాగంగా ఇప్పుడు ఆమెను కటకటాల్లోకి నెట్టబోతున్నారు. మొత్తం మీద ఆ కిరాతక పిన్ని, పాపిష్టి పిన్ని ఊచలు లెక్క పెట్టబోతున్నారు.